అబ్బో మామ భలే గిఫ్ట్ తెచ్చాడ్రా నీకు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా మా బుడ్డి బాబు అయాన్స్ మొదటి పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం జరిగింది. మా బాబు 17th May 2024 శుక్రవారం 9:30 నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాడు. మా బాబు మొదటి పుట్టినరోజు మా ఊరైన ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరంలోని మా స్వగృహంలోనే సెలబ్రేట్ చేశాము. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ తోనే బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత 150 మెంబర్స్ ని బర్త్డే సెలబ్రేషన్స్ కి ఇన్వైట్ చేసి విందు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసుకున్నాను. ఈ సెలబ్రేషన్ సింపుల్ గానే ప్లాన్ చేశాను. ఈ సెలబ్రేషన్ కి దగ్గరలో ఉన్న రిలేటివ్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. వచ్చిన బంధువులందరితో ఫొటోస్ అయితే దిగాము. ఇవన్నీ స్వీట్ మెమరీస్ గా ఉండిపోతాయి. బర్త్డే సెలబ్రేషన్ హడావుల్లో ఉన్నప్పటికీ మా ఇంటి పక్కనే ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ కి ఆహారం పెట్టడం మాత్రం మర్చిపోలేదు. నేను మా ఊరికి వచ్చిన ప్రతిసారి వీటికి ఆహారం పెడుతూ ఉంటాను. లేని టైంలో మా పేరెంట్స్ వీటికి ఆహారం పెడుతూ ఉంటారు. బహుశా ఇవి చాలా ఆకలిగా ఉన్నట్టున్నాయి. నేను ఆహారం తీసుకొచ్చిన వెంటనే నా వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఆకలిగా ఉన్న మూగజీవులకు ఆహారం పెడితే మనకి ఎంతో పుణ్యం వస్తుంది. దగ్గరలో ఉన్న రిలేటివ్స్ ఎర్లీ మార్నింగ్ వచ్చారు, కొంతమంది ఆఫ్టర్నూన్ వచ్చారు, కొంతమంది ఈవినింగ్ వచ్చారు. ఇక భోజనాల విషయానికి వస్తే నేను ఎప్పుడు క్యాటరింగ్ అయితే ఇవ్వను. వంట సరుకులు, వంట సామాన్లు తీసుకురావడం, కడగడం, వండడం వంటివి రిస్క్ అయినప్పటికీ కూడా నేను మాక్సిమం ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేపిస్తూ ఉంటాను. మనకు నచ్చిన ఐటమ్స్ రుచికరంగా మనం ప్రిపేర్ చేయించుకోవచ్చు. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఈ పిన్ని గారి చేతే వంట వండిస్తూ ఉంటాను. ఈ పిన్ని గారి పేరు రమణ గారు. వీరి నెగిటివ్ ప్లేస్ వచ్చేసి ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల R&B బంగ్లా దగ్గర వీరి హౌస్. ఈ పిన్ని గారు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా టేస్టీగా వండుతారు. అందుకోసమే నేను ఎప్పుడు వీరి చేత వంట వండిస్తూ ఉంటాను. ముందుగా పసుపు కుంకుమతో పొయ్యిని పూజించిన తర్వాత అగ్నిదేవునికి నమస్కరించుకున్న తర్వాతే వీరు వంటను ప్రారంభిస్తూ ఉంటారు. కూరగాయలు సరుకుల విషయానికి వస్తే అన్ని దగ్గరుండి క్వాలిటీ ఐటమ్స్ అయితే నేను తీసుకొచ్చాను. మా నాన్నగారు కూడా కొన్ని తీసుకొచ్చారు. కూరగాయలు కట్ చేసే బాధ్యత మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మ, మా వదిన, మా అమ్మగారు తీసుకున్నారు. నేనైతే వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయించాను. కుర్మా, పలావు, సాంబార్, గోంగూర, వైట్ రైస్, గారె, చక్కెర పొంగలి ప్రిపేర్ చేయించాను. మా రిలేటివ్స్ స్వీట్ ఎక్కువగా తింటారు, అందుకోసమే చక్కెర పొంగలి చేయించాను. ఈ చక్కెర పొంగల్లో నెయ్యి, జీడిపప్పు ఎక్కువ వేసి చేయించాను. క్వాంటిటీ కూడా ఎక్కువగానే చేయించాను. ఇప్పుడు మనం చక్కెర పొంగలి మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ రోస్ట్ చేసి చాలా టేస్టీగా చేశారు. ఈ వీడియో క్లిప్ లో కనిపిస్తున్నది నా సొంత తమ్ముడు. వంట మొదలైన దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు, అలానే వంట సామాన్లు తీసుకొచ్చే దగ్గర నుండి ఇచ్చేంత వరకు తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఏంటి ఇక్కడ కనిపిస్తున్నది మా ఇల్లు. మా ఇంట్లో ఎక్కువగా చెట్లు ఉంటాయి, చాలా గ్రీనరీగా ఉంటుంది. మా అమ్మగారు, నేను ఎక్కువగా పెంచుతూ ఉంటాను. చక్కెర పొంగల్లో రోస్ట్ చేసిన జీడిపప్పు, కిస్మిస్లు అయితే ఆంటీ గారు వేసి కలపడం జరుగుతుంది. వంటకాలన్నింటిలో గారె చాలా టేస్టీగా ఉంది. వీటిని మేము అలసందలతో ప్రిపేర్ చేయించాము. కంటిన్యూగా మా అత్తయ్య గారు, అలానే వంట చేయడానికి వచ్చిన పిన్ని గారు నాన్ స్టాప్గా గారెలు చేయడం జరిగింది. ఈవినింగ్ అయ్యేసరికి మా చుట్టాలందరూ మ్యాక్సిమం వచ్చేసారు. మా బంధువులందరూ మేము చెప్పిన ఫంక్షన్స్ అన్నిటికీ మ్యాక్సిమం అటెండ్ అవుతూ ఉంటారు. ఇక డెకరేషన్ విషయానికి వస్తే నా సొంత బావమర్ది పవన్, నా ఫ్రెండ్ కానాల ఆదినారాయణ, అలానే మా మామయ్య గారు లైటింగ్ వంటి పనులు అయితే చూసుకున్నారు. కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్లే దగ్గరుండి ఈ వర్క్ అంతా చూసుకున్నారు.
బర్త్డే సెలబ్రేషన్స్ కోసం బెలూన్స్ ప్రిపేర్ చేస్తుంది మా అల్లుడు. వీడు మా అక్క వాళ్ళ అబ్బాయి, పేరు వంశీ. వీడిది పిడుగురాళ్ళ దగ్గర అనుపాలెం. వీడికున్న యూనిక్ క్వాలిటీ ఏంటంటే వీడు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, అస్సలు ఖాళీగా మాత్రం ఉండడు. ఇక్కడ మీరు చూస్తున్నది బిర్యానీ మేకింగ్ ప్రాసెస్. కుర్మా ముందుగానే వండేశారు. నిజంగా ఈ పిన్ని గారు మాకు పరిచయం అవడం అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే వీరు వండిన ప్రతి వంట చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మంది కూడా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. నానిగాడు ఓందమ్మా మా అల్లుడు ప్రిపేర్ చేసిన బెలూన్స్ అన్ని కూడా పైకి తీసుకొచ్చాడు. మా ఫ్రెండ్ కానాల ఆదినారాయణతో పాటు మా తమ్ముడు అలాగే మా మావయ్య గారు ఈ డెకరేషన్ కి హెల్ప్ చేశారు. యాక్చువల్ గా మేము డెకరేషన్ చేసిన వెంటనే గాలి బాగా వచ్చేసింది. సో బెలూన్స్ అయితే అసలు ఉండలేదు. లైట్ గా అలా డెకరేషన్ చేసి అలా వదిలిపెట్టేసాము. ఇక బెలూన్స్ ఉండట్లేదు అని చెప్పేసి వెంటనే మా బుడ్డిబాబు ఆయంష్ కి స్నానం చేయించి మేము స్నానం చేసి చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చేసాము. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం 5 kgs కేక్ అయితే ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే చుట్టాలు, చిన్నపిల్లలు, రిలేటివ్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి అందరికీ సరిపోవాలి కాబట్టి 5 kgs అయితే చెప్పాము. కేక్ తీసుకొచ్చేటప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది. సో తీసుకొచ్చిన వాళ్ళని నేనేమీ అనలేదు, ఎందుకంటే సమ్ టైమ్స్ అలా జరిగిపోతూ ఉంటాయి. మా బుడ్డిబాబు రాగానే రిలేటివ్స్ని, చిన్నపిల్లల్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. ఈ క్లిప్ లో కనిపిస్తున్నది మా అత్తయ్య, మా మామయ్య గారు, మా వైఫ్ వాళ్ళ అమ్మ, నాన్న. మిరియాల శ్రీనివాసరావు గారు, శ్రీలక్ష్మి. వీరిది ఉమ్మడి గుంటూరు జిల్లా దుగ్గి మండలం మించలపాడు అనే గ్రామం. ప్రస్తుతం వీరు గురజాల మండలం అంజనాపురంలో ఉన్నారు. వీరంతా మా బావమర్ది చరణ్, అజయ్, పవన్. వీరు మా అక్కయ్య గారు, బావగారు. వీరు హైదరాబాద్ నుండి వచ్చారు. యాక్చువల్గా నాకు గిఫ్ట్లు తీసుకోవడం, మనీ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను కిందకి వెళ్ళి వర్క్లో హడావుల్లో ఉన్నప్పుడు చాలామంది మా బాబుకి మనీ ఇవ్వడం, గిఫ్ట్లు ఇవ్వడం, బట్టలు తీసుకురావడం అయితే చేయడం జరిగింది. ఇంకా నేను కొంతమంది ఇచ్చాక కాదనలేక నేను ఇంకా అలా సైలెంట్గా ఉండిపోయాను. కొన్నిసార్లు పెద్దలు మనల్ని ఆశీర్వదించి మనకిష్టమైన వ్యక్తుల కోసం తెచ్చినట్టుగానే మా బాబు కూడా తెచ్చారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీరు మా అన్నయ్య గారు, బూసా శివయ్య. ఈ క్లిప్లో కనిపిస్తుంది మా అన్నయ్య, వదిన, మా పెదనాన్న వాళ్ళ కొడుకు. అలానే పిల్లలు ఇద్దరు చదువుతున్నారు, రఘు అండ్ చంద్రిక. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ కి రిలేటివ్స్ తో పాటు మా స్ట్రీట్ లో ఉన్న పిల్లలందరినీ, పెద్దవాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో కేక్ తిన్న తర్వాత భోజనం కూడా చేశారు. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఈ బర్త్డే ఫంక్షన్స్ లో ఈ స్ప్రేయర్స్ అసలు వాడొద్దని చెప్పాను, కానీ నా ప్రమేయం లేకుండా ఈ స్ప్రేస్ అయితే వాడారు. సో కేక్ మీద పడకుండా అయితే కాపాడాను. సో నాకు ఇవి వాడటం అంటే నాకు భలే కోపం అనమాట. ఎందుకంటే ఈ కేక్ మీద పడితే అవన్నీ కెమికల్స్ కాబట్టి చిన్నపిల్లలు తింటారు, వాళ్ళకి మంచిది కాదని చెప్పేసి నేను వద్దని చెప్పాను. కానీ బ్యాక్ సైడ్ తెలియక స్ప్రే చేయడం జరిగింది. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అనమాట. యాక్చువల్గా ఒక పక్కకి స్ప్రే చేస్తున్నారు అనుకున్నాను, కానీ బ్యాక్ సైడ్ వాళ్ళు కనిపించిపోవడంతో మిడిల్గానే వాళ్ళు స్ప్రే చేశారు. అది కొంచెం కేక్ మీద పడింది. నేను హ్యాండ్స్ అయితే అడ్డు పెట్టాను. ఈ బర్త్డే సెలబ్రేషన్స్కి నేను ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చేసారు. మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. వాళ్ళందరితో చక్కగా ఫొటోస్ అయితే దిగాము. అరే
ఈ క్లిప్లో కనిపిస్తుంది రెడ్ షర్ట్ వేసుకుంది మా తమ్ముడు. అలానే మా తమ్ముడు వాళ్ళ వైఫ్, మా తమ్ముడు వాళ్ళ బాబు అన్నమాట. మా అమ్మగారు కూడా ఉన్నారు. మా నాన్నగారు పాపం వర్క్లో హడావుడిలో ఉండిపోయారు, అందుకోసమే రాలేకపోయారు. తర్వాత 5 minutes తర్వాత వచ్చారు. తర్వాత అందరం కలిసి ఫోటో దిగాం. వీళ్ళంతా మా ఊరి ఫ్రెండ్స్ అన్నమాట. మా తమ్ముడు లాంటి వాళ్ళు, బామర్ది, ఇలా అందరూ రిలేటివ్సే. నేను ఇన్వైట్ చేసిన ప్రతిసారి మంచిగా వస్తారు, వర్క్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. మనకు చెప్పకపోయినా వాళ్ళే చక్కగా ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇది మా ఫ్యామిలీ, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళు మా మరదలు, అలానే మా బావమర్ది వాళ్ళు అనమాట. సో మా అన్నయ్య గారు కరాటే మాస్టర్, పార్వతి వదిన గారు, వాళ్ళ పిల్లలు, మా ఫ్రెండ్స్ వీళ్ళంతా. సో కొంతమంది పేర్లు చెప్పాను, అంటే వీడియో మనకి టైం లేదు. వీళ్ళంతా మా అక్క వాళ్ళు అనమాట. మా అక్క వాళ్ళ పిల్లలు, మా వదిన వాళ్ళ పిల్లలు. సో భోజనం టైము. కొంతమంది బయట తినేశారు, కొంతమంది లోపల తినేశారు అనమాట, ప్లేస్ లేకపోవడంతో. సో ఇక్కడ క్యాటరింగ్ లాగే మేము పెట్టుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకేసారి వచ్చేసారు, అందుకని కొంచెం క్రౌడీగా ఉందన్నమాట. సో కొంతమంది లోపల ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ షర్ట్ మా అన్నయ్య, ఈయన మా మామయ్య గారు, శివయ్య మామయ్య గారు, శ్రీనివాసరావు మా ఫ్రెండ్, మా మామయ్య చిన్న మల్లయ్య మామయ్య గారు. సో పిలిచిన వాళ్ళు, ఈమె తను మా వదిన. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ బయట కూడా కూర్చున్నారు అన్నమాట. యాక్చువల్గా మా హనుమంతరావు మామయ్య గారు గుంటూరు నుంచి వచ్చారు, రామకృష్ణ బాబు గారు, సుప్రజ, నందిని ఇంటి దగ్గర వాళ్ళు, వీళ్ళంతా. సో ఇది పైనుంచి వ్యూ తీసాను అనమాట. పైన డాబా పైన ఉన్నాను, నేను వీడియో తీశాను. సో యాక్చువల్గా ఈ భోజనాలు ఇన్ టైంకి పెట్టాము, 8:15, 8:30 లోపే పెట్టాము అనమాట. చాలామంది పెద్దలు కూడా వచ్చారు, వారికి షుగర్ ఉండడంతో ఎక్కువసేపు ఆకలికి ఉండలేరు. కాబట్టి నేను బర్త్డే సెలబ్రేషన్స్ అవ్వకుండానే వాళ్ళకి భోజనం అయితే పెట్టించడం జరిగింది. మా వదిన వాళ్ళతో చక్కగా వాళ్ళు తిన్నారు, మా బాబుని ఆశీర్వదించారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ ఫంక్షన్కి, బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, మా బాబుని ఆశీర్వదించిన వారందరికీ స్పెషల్ థ్యాంక్స్. మా మామయ్య గారు దగ్గరుండి చివరి వరకు వడ్డించారు, శివయ్య మామయ్య గారు, మల్లయ్య మామయ్య గారు, అట్లానే నా ఫ్రెండ్ శ్రీనివాసరావు, మా అన్నయ్య శివయ్య అన్నయ్య, వీళ్ళంతా మా ఫ్రెండ్స్. కాశీ, హరి, ఇవి తను మా అత్తయ్య, తను మా మరదలు, వీళ్ళంతా విద్య, అమ్మమ్మ వాళ్ళు, ఇంటి దగ్గర వాళ్ళు వచ్చారు, మా నాన్నగారు. సో శాంతి, అక్క వాళ్ళు. ఇక్కడ మా బావని ముద్దాడుతుంది మా నాన్నగారు, మా అమ్మగారు అనమాట. సో మా నాన్నగారు వర్క్లో బిజీగా ఉండిపోయారు, అందుకే వీడియోలో ఎక్కువగా కనిపించలేదు అనమాట. తను నా బావమరిది అజయ్, తన చెల్లి ప్రియాంక. సో లోపల కూడా భోజనం చేస్తారు. ఈ చిన్నపిల్లలు తిరుగుతూ ఉన్నారనమాట. సో తను మా వదిన, పార్వతి వదిన, శివకుమారి వదిన, శ్రీలక్ష్మి పిన్ని. నైట్ టైం అయిపోయింది, కొంతమంది లేట్గా వచ్చారు, పాపం వర్క్ ఉండిపోయి. మా మామయ్య, శ్రీ మామయ్య గారు, బాబాయి, గురువయ్య బాబాయ్. ఈ బామ్మగారు భోజనానికి రావడం మర్చిపోయారు, నేనే దగ్గరుండి క్యారేజ్ అయితే ఇచ్చొచ్చాను. మర్చిపోతే అట్టగా భోజనానికి రావడం. పలావును సాంబార్ ఉంది. మా బాబు అంటే ఈ బామ్మకు చాలా ఇష్టం. వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ డబ్బులు ఇస్తూ ఉంటుంది. సో తీసుకోకపోతే బాధపడుతుందని చెప్పేసి తింటాను, అప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇవన్నీ మా బాబు కోసం మా రిలేటివ్స్ తీసుకొచ్చిన గిఫ్ట్స్. చూద్దాం ఏమేమి తీసుకొచ్చారో. నానిగాడు మా అమ్మ తెచ్చారు, అత్త వాళ్ళు. నాన్నగాడికి భలే గిఫ్ట్ వచ్చింది. అయాన్ష్ ఏంటి అమ్మా ఏబిసిడి? వాడికి ఏం గిఫ్ట్ వచ్చిందో చూసుకుంటున్నాడు. థ్యాంక్స్ చెప్పమ్మా, అత్త మా అమ్మకి హైదరాబాద్ నుంచి తెప్పారే నాని.
వాడు ఆడుకుంటాడు. నాని కళ్ళజోడు కూడా ఉంది. నానిగాడు బొమ్మ బొమ్మ నాని నాని మన ఛానల్ని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ 1 lakh సబ్స్క్రిప్షన్కి దగ్గరలో ఉందన్నమాట. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను. సో 1 lakh సబ్స్క్రిప్షన్ క్రాస్ అయిన తర్వాత పక్షులు మూగజీవులకి ఆహారం దొరికేటువంటి పండ్ల చెట్లను ఎక్కువగా నాటి వాటిని సంరక్షించే వీడియోలు మాత్రమే చేస్తాను. సో అన్నెసెసరీ ఎంటర్టైన్మెంట్ వీడియోలు అయితే అసలు చేయను, ఎందుకంటే చదువు మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ చేయవలసిన అవసరం ఉంది. ఇక రీసెర్చ్ వర్క్ కూడా నాకు స్టార్ట్ అయిపోయింది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.